గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే లెమన్ రైస్ చేసేస్తున్నాను. నా పద్ధతిలో నేను ఎలా చేస్తానో చూడండి. సో పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు తెల్లగడ్డలు బాగా ఇది కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు కామెంట్ చేయండి. మీరే పద్ధతిలో చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా. సో ఇట్లా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. కొద్దిగా రాళ్ళుప్పు, ఎందుకంటే బాగా మెదుగుతుంది అనమాట. సో ఇలా ఎదిగితే చాలు. ఇప్పుడు మనము తిరుగువాత పెట్టుకోవాలి. నేనైతే ముందుగానే రైస్ ఉడికించి పెట్టుకున్నాను. ఇవి కొత్త బియ్యము, సో కొంచెం పొడి పొడిగా ఇలా పొడి పొడిగా ఉండాలి. సో ఇప్పుడైతే తిరుగువాత పెట్టుకోవడానికి పెనం వేసుకున్నాను. ఇందులో ఆయిల్ ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకుందాం. సో నూనె వేడెక్కగానే ఫస్ట్ అయితే నేను శనగగింజలు వేసేసుకుంటాను. ఇది బాగా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మరి ఎక్కువ మాడిపోతే బాగుండదు టేస్ట్ ఆయిల్లో. ఇప్పుడు కొన్ని ఆవాలు వేయించుకొని, కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఉద్దిపప్పు, ఉద్దిబ్యాళ్ళు, కొన్ని శనగబ్యాళ్ళు వేసి బాగా వేయించుకోవాలి. పల్లెటూరు స్టైల్ అన్నమాట. సో కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము పచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి, తెల్లగడ్డ అండ్ ఉప్పు, రాళ్ళుప్పు దంచుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసేయాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అవనివ్వండి. ఉద్దిబెళ్ళు అంట స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. ఈ టైంలో స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది. కొంతమంది ఆనియన్స్ వేస్తారు, ఎర్రగడ్డలు, బట్ నేనైతే వేయనండి. ఎందుకంటే దేవుడి నైవేద్యానికి కూడా పెడతాను కాబట్టి. మనము నూరుకున్న ఈ కచ్చాపచ్చాగా నూరుకున్న ముద్ద తీసి ఇందులో వేసేయాలి. బాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలన్నమాట. స్మెల్ అయితే సూపర్. ఇప్పుడు ఈ టైంలో నేను పసుపు యాడ్ చేస్తున్నా. కొద్దిగా పసుపు మరీ ఎక్కువ యాడ్ చేసేస్తే ఎక్కువ ఎల్లో ఇష్యూ ఉంటుంది, బాగుండదు. కొంతమంది ఎక్కువ వేసేసుకొని అసలు చూడడానికి కూడా బాగోదు. సో ఇలా కొద్దిగా పసుపు వేసి మళ్ళీ కొంచెంసేపు వేయించాలి. అంతా లెమన్ రైస్ అంతా మిక్స్ చేసేస్తాను. సో ఇలా చల్లార తీసుకున్న రైస్ని ఇందులోకి మిక్స్ చేసేస్తాను అనమాట. ఇప్పుడే లెమన్ అయితే వేయను, ఈ రైస్ అంతా దీనిలోకి వేసేసి కలిపేస్తాను. సో లెమన్ వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మసాలా తిరగబాత ఎక్కువైంది అనిపిస్తే ఇంకొంచెం రైస్ ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి.